నమస్తే. మనం నిన్న నారీ కామాక్షి పాస్పోర్ట్ ఇవ్వలేదు, తండ్రి పేరు లేదని చెప్పేసి పాస్పోర్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టాను నిన్న. దానికి రిలేటెడ్ వీడియో ఇది. మనకు వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే, మార్నింగ్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి గ్రీవియన్స్ రైజ్ చేశాం. ఈ గ్రీవెన్స్ మనం పెట్టింది ఏంటంటే, noticed one article online about the plight of a student as per the news article quoted, how the system denied me a passport because I'm a Devadasi's daughter అని ఒక ఆర్టికల్ చూసామని ఆర్టికల్ లింక్ ఇచ్చాము ఎక్స్టర్నల్ మినిస్టర్కి. ఇమాజిన్ ది ప్లైట్ ఆఫ్ ది స్టూడెంట్ హూ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ పాస్పోర్ట్ అండ్ స్టడీ అబ్రాడ్ బికాస్ ఆఫ్ ఇష్యూస్ మెన్షన్ ఇన్ ద ఆర్టికల్ అని ఆర్టికల్ లింక్ ఇచ్చామన్నమాట. As per the below news article, there are 70,000 Devadasis are there in Karnataka. కర్ణాటకలోనే అందా, మరి దేశవ్యాప్తంగా అన్నట్టుంది, బట్ కర్ణాటక అని మెన్షన్ చేశాం. నాట్ షూర్ త్రూ అవుట్ ఇండియా హౌ మెనీ Devadasis are there, and imagine the pain of the children of Devadasis are facing while getting certificates, passports, etc. Request you to look into in this matter, take the necessary action అని ఒక గ్రీవెన్స్ రైజ్ చేశాము. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రైజ్ చేసి నేను పెట్టిన వీడియోకి లింక్ ఇచ్చాము. లింక్ ఇచ్చి గ్రీవెన్స్ రైజ్ చేస్తే మాకు ఒక రిప్లై వచ్చింది. ఆ రిప్లై ప్రకారం ఏంటంటే, చూడండి వాళ్ళు తప్పు చేస్తారు, తప్పుని ఏ విధంగా కవరప్ చేసుకుంటారు అనేదానికి ఇది ఒక ఇది చూడండి. ది పాస్పోర్ట్ అప్లికేషన్ ఆఫ్ మిస్ నారీ కామాక్షి was put on hold at RPO Bengaluru seeking details of 10th marks card and pre-file suppression by the applicant. చూడండి ఏమన్నా 10th క్లాస్ మార్క్స్ ఇవ్వమని చెప్పేసి అందుకని పెట్టారట. 10th క్లాస్ మార్క్స్లో కూడా ఫాదర్ నేమ్ లేదు కాబట్టి పెట్టారు. 10th క్లాస్ మార్క్ షీట్లో ఫాదర్ నేమ్ ఉండాలి కదండి. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్ లేదు కాబట్టి హోల్డ్ పెట్టారు, 10th క్లాస్ మార్క్ షీట్ కోసం పెట్టాల. కానీ మరి మనకి ఏమని రిప్లై ఇస్తున్నా, 10th క్లాస్ మార్క్ షీట్ లేదని మేము హోల్డ్ పెట్టాము అంతే తప్ప, షీ వాజ్ ఇన్ఫార్మ్డ్ త్రూ మెయిల్ అండ్ ఓరల్లీ అబౌట్ ది సేమ్. ఆన్ ది బేసిస్ ఆఫ్ హర్ రెస్పాన్స్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఆర్ పాస్పోర్ట్ హ్యాస్ బీన్ డిస్పాచ్డ్ ఆల్రెడీ మేము అమ్మాయికి పాస్పోర్ట్ మేము ఆల్రెడీ డిస్పాచ్ చేసాము అని మనకి రిప్లై ఇచ్చారు. The office did not seek details of her father or discriminate against her on the basis of her birth. మీరు ఆ అమ్మాయిని చేయకపోతే, సో సర్ప్రైజింగ్ ఏంటంటే, ఈ నారీ కామాక్షి ఒక ఆర్టికల్ అంత బహిరంగంగా ఆర్టికల్ రాసింది కదా, నేను దేవదాసి డాటర్నని, రైట్. ఎంత పెయిన్ ఉంటే అయితే సోషల్ మీడియాలోకి వచ్చి తన పర్సనల్ డీటెయిల్స్ చెప్తుంది బయటికి. అంటే వీళ్ళు సింపుల్గా మేము అడగలేదు, మేము 10th క్లాస్ సర్టిఫికేట్ మాత్రమే అడిగాము అని మనకి రిప్లై ఇచ్చారు. సరే, ఎనీవే గుడ్ న్యూస్ ఏంటంటే అమ్మాయికి సర్టిఫికేట్ పాస్పోర్ట్ డిస్పాచ్ చేసామని చెప్పి మనకి రిప్లై ఇచ్చారు. సో వన్ గుడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెన్. బట్ ఏంటంటే సొసైటీలో ఏం జరుగుతుందని నేను చెప్తాను. ఒక లింక్డ్ఇన్ పోస్ట్ కూడా చూశాను. నారీ కామాక్షి లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ చేసింది, అక్కడ కూడా అదే పోస్ట్ చేసింది. ఏమని, నా ఫాదర్ నేమ్ దగ్గర బ్లాంక్ ఉందని, ఐ వాజ్ డెనీడ్ పాస్పోర్ట్. అమ్మాయికి ఇదే రాసింది లింక్డ్ఇన్లో, I was denied passport because my father name is blank. My life is being decided by the blank in the application form అని రాసింది అమ్మ. She is working as a lead in Delhi, highly qualified, educated person. ఓకే, సో అలా పబ్లిక్ వచ్చేసి తను చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంత అవమానం జరిగిన తర్వాత వాళ్ళు సింపుల్గా మేము తప్పు చేసేదాన్ని కవర్ డ్రైవ్లు కొడతారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, లేదండి మేము అడగలేదు, 10th క్లాస్ మార్క్ షీట్ అడిగాము. 10th క్లాస్ మార్క్ షీట్ ఎందుకు అడిగారు? 10th క్లాస్ మార్క్ షీట్ ఆల్రెడీ పెట్టారు కదా, దాంట్లో 10th క్లాస్ మార్క్ షీట్ పెట్టకుండా పాస్పోర్ట్ ఇవ్వరు కదండి. పాస్పోర్ట్ ఇవ్వండి 10th క్లాస్ మార్క్ షీట్ పెట్టాల్సిందే. ఓకే, 10th క్లాస్ మార్క్ షీట్లో క్వరీస్ ఉన్నాయి అని అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఫాదర్ నేమ్ దగ్గర మదర్ నేమ్ ఉండొచ్చు. ఫాదర్ నేదమ్మా అని అడిగి ఎటు చూసినా సరే వాళ్ళ మైండ్లో అది ఫిక్స్ అయిపోయి అమ్మాయిని అరెస్ట్ చేశారు. సరే, తను సోషల్ మీడియాలోకి వచ్చింది, తన బాధ చెప్పుకుంది.
సో పాస్పోర్ట్ డిస్పాచ్ చేశారట ఈరోజు డిస్పాచ్ చేసినట్టున్నారు. ఓకే, సో త్వరలో అమ్మాయికి పాస్పోర్ట్ వచ్చింది, అది ఒక గుడ్ న్యూస్. ఇంకొకటి కామాక్షికి సంబంధించిన ఇంకొక న్యూస్ ఏంటంటే, ఇది సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి చాలామంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు దీన్ని. ఇది చూడండి, ఒక న్యూస్ మినిట్ వాళ్ళు ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఏదైతే నిన్న వైర్లో నేను మీకు చదివానో, వైర్ అనేటువంటి న్యూస్ పేపర్లో చదివిన ఆ న్యూస్ ఏదైతే ఉందో, యాజ్ ఇట్ ఈస్గా అది నారీ కామాక్షి రాసినటువంటి లెటర్ అది, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా న్యూస్ మినిట్ వాళ్ళు ఒక పెద్ద ఆర్టికల్ రాశారు, పబ్లిష్ చేసి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు దాన్ని, నారీ కామాక్షి డెనీడ్ పాస్పోర్ట్ అని. ఓకే, సో దాన్ని చాలామంది షేర్ చేసినట్టుగా కనిపిస్తుంది అక్కడ ఆన్లైన్లో. మార్నింగ్ నుంచి మేము చూస్తుంటే మార్నింగ్ నుంచి చాలా షేర్లు జరిగాయి. దర్ మెనీ పీపుల్ సపోర్టెడ్ హర్. ఫైనల్లీ సో దే డిస్పాచ్డ్ ది పాస్పోర్ట్ ఇచ్చారు అమ్మాయికి, పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి వెళ్ళిందని మనకైతే రిప్లై వచ్చింది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ నుంచి. జస్ట్ 1 hour ago మనం క్వెరీ రైజ్ చేస్తే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ నుంచి వచ్చింది. ఇది రిప్లై మీకు ఫర్ ఇన్ఫర్మేషన్. చాలామంది నేను వీడియో పెట్టిన తర్వాత చాలామంది కామెంట్లు చేశారు, బాధపడ్డారు. నేను నిజంగా నా కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఇంకా ఏ వ్యవస్థలో ఉన్నామరా మనం అనిపించింది. మేము దీనికోసం ఎదుగుతుంటే ఇదిగో ఇక్కడ ఈ పిల్లోడిది ఇంకొకటి దొరికింది. 2022లో ఆర్ఫనెట్ అతను, ఆ పిల్లోడు ఆర్ఫనెట్, వెస్ట్ బెంగాల్లో ఆర్ఫనెట్ ఆ పిల్లోడు. ఆడి బాధ ఏంటంటే ఆర్ఫన్ అంటే మరి తల్లిదండ్రుల పేరు ఉండదు కదా, ఆడికి కూడా పాస్పోర్ట్ ఇవ్వలేదు. వాడు తిరిగి 2 సంవత్సరాలు కొట్టాడింటాడు. ఏమంటే నేను అనాథనంటే మరి అనాథకి పాస్పోర్ట్ ఇవ్వరా, ఆయన ఆర్ఫన్ అంటే పాస్పోర్ట్ ఇవ్వరా? ఏదో ఒక చట్టాలు ఉంటాయి చట్టాలు ఉన్నాయి. అనాథ అయితే ఏం చేయాలి, ఇల్లీగల్ అఫైర్స్ ద్వారా పిల్లలు పుడితే ఏం చేయాలి, ప్రాస్టిట్యూషన్లో ఉన్న వాళ్ళకి పిల్లలు పుడితే ఏం చేయాలి. ఓకే, ఇట్లాంటి వ్యవస్థ ఏదైతే మన సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థ రిలీజియన్ బేస్ మీద ఇట్లాంటి అరాచకం జరిగినప్పుడు పుట్టిన పిల్లలు చేస్తే ఏం చేయాలి అనే దాని మీద ప్రతిదానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. కానీ వీళ్ళకి తెలియదు గైడ్ లైన్స్. తెలియక వీళ్ళని అరెస్ట్ చేస్తారు. వీళ్ళు అరెస్ట్ చేసి నానా తిప్పలు పడి కష్టాలు పడి 2 సంవత్సరాలు కష్టపడ్డాడట ఒక ఆర్ఫన్ బై ఆ పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి. ఓకే, పిల్లల్ని కానీ తల్లిదండ్రులు ఏది యాక్సిడెంట్లో చనిపోతే ఆడ తప్పే ఉండదు. సో ఈ వ్యవస్థను ఎక్కడో మనం మార్చాలి. ఈ వ్యవస్థలో ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ఎక్కడో ప్రాబ్లం ఉంది, దాన్ని మనం మారాలని మనం కోరుకుందాం, అంతకని చేయగలిగింది ఏం లేదు. ఫైనల్లీ ఇంకొకసారి we should thank on behalf of Nari Kamakshi the passport officer who dispatched a passport today, and she will get very soon. And let us hope and let us wish her all the best to go to foreign and go for higher education and abroad. Thank you. Namaskar.